ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు వాళ్ళ సమస్యలు తీరాలని సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మె ముఖ్య ఉద్దేశం కనీస వేతనాలు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ప్రతి కార్మికునికి 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఆ సమ్మెలో ఈఎస్ఐ, పిఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించాలని అన్ని కార్మికులు కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు బాన్స్వాడలో సబ్ కలెక్టర్ గారికి కలిసి ఆయాలు, అంగన్వాడీలు, మున్సిపాలు, గ్రామ సేవకులు, గ్రామ పంచాయతీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు, ఆటో డ్రైవర్లు కలిసి వాళ్ళ సమస్యల పైన సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కార్మికులకు చిన్న చూపు చూడకుండా కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు జీవో జారీ చేసింది. ఏమనంటే ఒక కార్మికుడు బతకాలంటే ప్రతి కార్మికునికి 26,000 రూపాయలు ఇవ్వాలని అన్ని ప్రభుత్వాలకు భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు మొట్టికాయలేసి, దేశంలో ఉన్న ప్రభుత్వానికి కూడా మొట్టికాయలేసి ఖచ్చితంగా ప్రతి కార్మికుడికి 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పింది. అయినా ఈ ప్రభుత్వాలు కార్మికులకు చిన్న చూపు తప్ప వేరేది ఏం చేయకొచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో అది ఇమీడియట్గా అమలు చేయాలి. అమలు చేయకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ ప్రభుత్వానికి మళ్ళొక్కసారి ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం.